ఈరోజు మద్దూరు వడ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒక బౌల్లో 3 కప్పుల మైదా పిండి, ఈ కప్ సైజ్ అన్నమాట. 1 కప్పు బియ్యం పిండి, అదే కప్పులో 2 కప్పుల బాగా తరుక్కున్న ఉల్లిగడ్డ, సన్నగా తరుక్కోవాలన్నమాట, బాగా సన్నగా. 2 స్పూన్ల నువ్వులు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, దంచుకున్న ఎల్లిగడ్డ, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, రుచికి తగినంత ఉప్పు, వేడి నూనెని కొంచెం వేసుకోవాలి. మనం అప్పుడే దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిగడ్డ, దానిలోకి వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అది పచ్చిదనం పోయి దాని స్మెల్ అనేది పిండిలో బాగా కలుస్తుంది. బాగా కలుపుకోవాలి. కొంచెంగా నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండి బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా అనమాట, కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి, కొంచెం లైట్గా. ఒక కవర్ మీద ఆయిల్ పూసుకొని మన చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ సైజులో నేను పిండి తీసుకుంటే 40 వచ్చాయి నాకు ఈ పిండికి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి, 40 వచ్చాయి అన్నమాట. ఈ సైజు, ఈ థిక్నెస్లోనే చేసుకున్నాను నేను. నూనె కాగాక దానిలో వేసి 2 సైడ్ల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నా మద్దూరు వడ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని ప్లీజ్.